ఇది అమ్మవారి విద్య. అందుకే అమ్మవారి విద్య పేరేమిటి? శ్రీ విద్య. అమ్మవారి యంత్రం పేరేంటి? శ్రీ చక్రం. మరి శ్రీచక్రం శ్రీ విద్య అని చెప్పబడుతున్న తల్లి పేరేమవ్వాలి? శ్రీయే అవ్వాలి. శ్రీ యొక్క విద్య కనుక శ్రీ విద్య, శ్రీ యొక్క చక్రం కనుక శ్రీచక్రం, కనుక తల్లి పేరే శ్రీ. అందుకే ఇది ప్రారంభమే శ్రీ. కనుక అమ్మ ఎవరై అంటే శ్రీ అని తెలుసుకోవాలి. అంటే శ్రీ అంటే లక్ష్మి అండి, శ్రీ అంటే సరస్వతి అండి, శ్రీ అంటే ఏమిటండి? శ్రీ అంటే ఆ మూడునండి. ఇది అర్థం. ఇక్కడ శ్రీ అంటే శక్తి అని మాత్రమే అర్థం. అందుకే శ్రీ శబ్దం అనేక చోట్ల వాడొచ్చని నిఘంటువే చెప్తుంది. లక్ష్మీ సరస్వతి ధీ త్రివర్గ సంపద్విభూతి శోభాసు. ఇది నిఘంటు శాస్త్రం మనకు చెప్తున్న అర్థం. ఏమిటంటే లక్ష్మీదేవి పరంగా, సరస్వతి పరంగా, ధీ బుద్ధిపరంగా, త్రివర్గములు అంటే ధర్మార్థ కామములు, ఈ మూడింటితో కూడిన సంపద, విభూతి అంటే ఎక్కడైనా గొప్పతనం కనబడినా శ్రీతో చెప్పాల్సింది. అలాగే శోభ, మంచి శోభగాని కనబడితే అది శ్రీ అనాలట.